ఇంట్లో పూజ చేశాక ఆ నెక్స్ట్ డే మనం పువ్వుల్ని తీసేస్తాం కదా, వాటినే నిర్మాల్యం అంటాం. వాటికి చాలా వాల్యూ ఉందని చెప్తారు. వాటిని వాసన చూసి ఎవరు తొక్కని ప్రదేశంలో సాధారణంగా మొక్కల్లో వేసేస్తూ ఉంటాము. అలాంటి అవకాశం లేనప్పుడు మీరు వాప్రా గ్రీన్ మిక్స్ పౌడర్ యూస్ చేయొచ్చు. ఇది ఒక రెడీమేడ్ మైక్రోబియల్ కల్చర్ అండి. మనం వాళ్ళు చెప్పిన విధంగా దానిలో వాటర్ వేసి ఆ పొడిని రెడీగా పెట్టుకుంటే ప్రతిరోజు మన ఇంట్లో వచ్చిన పూలని అందులో కలపడం అంతే. చాలా సింపుల్ ప్రాసెస్. మీ నిర్మాల్యం తీసుకొచ్చి అందులో వేసేసి పైన మళ్ళీ ఆ పౌడర్ తో కవర్ చేసేటట్టు చూసుకోండి. ఇది డే 2 అండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒకటే ఒక బ్యాచ్, అంటే ఒక్కరోజు వేసిన పూలని 7 రోజులు వదిలేశాను. అవి ఎలా ఎరువుగా మారుతాయో చూద్దాం, మీ అందరికీ ఆ ఎక్స్పెరిమెంట్ చూపెట్టడానికి అనమాట. ఇలా పైకి వచ్చిన వాటిని వేళ్లతో కిందకి లోపలికి తోసేస్తే చాలు. ఇది డే 3 అండి. మీరు చిల్లుల బకెట్ వాడాలి దీనికోసం. పైన కవర్ చేసే అవసరం లేదు. వాసన కానీ పురుగులు కానీ ఏమీ ఉండవు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక, అంటే ఒక్కొక్కసారి మనకి గాలిలో తేమ ఎక్కువ ఉండడం వల్ల పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటే చాలా పల్చటి ఒక చున్నీ కానీ క్లాత్ కానీ కప్పేసేయండి. చూడండి, రెక్కలన్నీ కూడా విడిపోయాయి. కొంచెం పూలు అవి కలవడం మట్టిలో స్టార్ట్ అయిపోయింది. ఈ గ్రీన్ మిక్స్ పౌడర్ వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మామూలుగా మనం కొంత ఆర్గానిక్ మ్యాటర్ పూలు వేసినప్పుడు కొంత బ్రౌన్స్, అంటే ఎండుటాకులు కానీ కోకోపీట్ కానీ వేయాల్సి ఉంటుంది. ఇందులో ఏంటంటే అవి ఏం వేసే పని లేదు. కేవలం మనం ఈ పూల రెక్కలు వేయడం, కలపడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా ప్రతిరోజు దీన్ని కలుపుతూ ఉండాలి. రోజుకు 2 సార్లు కలిపితే ఇంకా మంచిది. అంటే ఆ ఏరేషన్ వల్ల మైక్రోబ్స్ అనేవి చక్కగా గ్రో అయ్యి మనకి విచ్ఛిన్నం అవ్వడానికి, అంటే ఆర్గానిక్ మ్యాటర్ చక్కగా డిసింటిగ్రేట్ అయ్యి ఎరువుగా మారడానికి హెల్ప్ చేస్తుంది. సో వాప్రా కంపోస్ట్ మిక్స్ వాళ్ళు ఇప్పటికే స్కూల్స్లో, కమ్యూనిటీస్లో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇది నేను యాక్చువల్లీ ఒక టెంపుల్ వాళ్ళకి డెమో ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. వాళ్ళకు ఒకవేళ నచ్చితే కనుక ఐ వాంట్ టు స్టార్ట్ దట్ ప్రాజెక్ట్ ఇన్ అ టెంపుల్ నియర్ మై హౌస్ అనమాట. మా ఇంటి దగ్గర ఉండే ఒక టెంపుల్లో తయారు చేయడం కోసం నేను ఈ వీడియో చేశాను, వాళ్ళకి చూపెట్టడం కోసం ఎంత ఈజీగా మనం దేవుడి నిర్మాల్యాన్ని వాడచ్చు అని. చూడండి చక్కగా, ఇది హార్డ్ ఫైబర్ ఉండడం వల్ల లిల్లీ పువ్వు వెనక తొడిమది, అది తప్ప మొత్తం గులాబీలు, చామంతిలు చక్కగా కలిసిపోయాయి. సో ఇది ఇంత సింపుల్ అండి. మన ఇంట్లో కానీ కమ్యూనిటీస్లో కానీ ఎక్కడైనా ఇది చేసుకోవచ్చు. ఈ ఎరువుని మనం మొక్కల్లో చక్కగా న్యూట్రియంట్గా వాటికి న్యూట్రియంట్స్ అందించడానికి ఇవ్వచ్చు అనమాట. సో థ్యాంక్ యూ వాప్రా. చాలా యూస్ఫుల్ ఇది. తప్పకుండా ట్రై చేయండి.